హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నామండి. నేను నిన్న కాకుండా మొన్న వీడియోలో ఒక దాంట్లో మేము ప్లాట్ కొనుక్కుంటున్నాము అని చెప్పాము. సో కొంచెం హైలైట్స్ చూపించాను మీకు, ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఆ వీడియో చూసి అందులో మన వాట్సాప్ ఛానల్ నెంబర్ ఉంది కదండి, మీకు స్క్రీన్ మీద కూడా ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఈ నెంబర్ ఉంటే మన ఛానల్ అప్డేట్స్, వీడియో అప్డేట్స్ అన్నీ కూడా స్టేటస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. హ్యాపీగా మీరు మన ఛానల్లో నోటిఫికేషన్ రాకపోయినా అక్కడ నుంచి వాచ్ చేయొచ్చు అనమాట. సో ఆ నెంబర్లో చాలామంది మనల్ని క్వశ్చన్ అయితే అడిగారు, మీరు ఏ విలేజ్లో తీసుకుంటున్నారో, ఎక్కడ తీసుకుంటున్నారో చెప్పొచ్చు కదా, మాకు కూడా హెల్ప్ అవుతుంది అని అన్నారు. సో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసే కంటే ఒక చిన్న వీడియో చేసామనుకోండి, మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మేము తీసుకుంటుంది నియర్ బై మైసిగండి విలేజ్ దగ్గర అండి, కడతాల్ విలేజ్కి దగ్గరగా అనమాట. మీకు హైదరాబాద్లో మైసమ్మ గుడి అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే శని ఆదివారాలు అక్కడ చాలామంది భక్తులు వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. సో అంత ఫేమస్ టెంపుల్కి దగ్గరగా ఉన్నటువంటి వెంచర్ అనమాట మగధ ప్రాజెక్ట్. సో ఇది మేము చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి శ్రీశైలం హైవేకి నెక్స్ట్గా ఉండడము, ఒక మంచి విలేజ్కి దగ్గరగా ఉండడం. ఏదైనా ఒక విలేజ్ అనేది ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎక్కడో దూరంగా తీసుకున్నాం అనుకోండి, అక్కడ అంత పీపుల్ వచ్చి అంత డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఒక విలేజ్కి దగ్గరగా ఉంది, ప్లస్ ఒక ఫేమస్ టెంపుల్ కాబట్టి డెవలప్మెంట్కి మంచి స్కోప్ ఉంటుంది, అండ్ శ్రీశైలం హైవేకి నెక్స్ట్గా ఉందని చెప్పేసి మేము ఆ ప్రాజెక్ట్ అయితే చూస్ చేసుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ ఖమ్మంలో అరౌండ్ 7 to 8 ప్రాజెక్ట్స్ లైక్ ఇంద్రప్రస్థ, ప్రణమం, ఇట్లా చాలా మంచి నేమ్స్ ఉన్నాయి, కింగ్డమ్ నేమ్స్ అవన్నీ. సో ఇవన్నీ కంప్లీట్ చేసి హైదరాబాద్లో వీళ్ళు మగధ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఆ బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో మేము తీసుకునే ఈ ప్రాజెక్ట్ రేరా అండ్ డిటీసీపీ అప్రూవల్ ఉంది కాబట్టి, అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ సిటీకి దగ్గరగా, మనం ఎక్కడో దూరం వెళ్ళట్లేదండి, జస్ట్ ఒక 1 hour అలా సిటీ దాటి ఒక గంట వచ్చామంటే ఒక మంచి పొల్యూషన్ ఫ్రీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేస్తాం. మనకి రెగ్యులర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, క్లబ్ హౌస్, ఇలా కొన్ని అమ్యూనిటీస్ చెప్తారు. కానీ వీళ్ళు చాలా హై అండ్ అమ్యూనిటీస్తో పాటుగా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే 40 feet శివలింగం తోటి మనకి శివలింగం థీమ్ పార్క్ అనేది డెవలప్ చేస్తారనమాట. మనకి ఉండేటటువంటి టోటల్ ప్రాజెక్ట్లో వీళ్ళ దగ్గర ఎన్ని ఒక 370 ప్లాట్లు ఏమో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ అందరూ వచ్చి ఆక్యుపై చేస్తే మనం ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టే అనమాట. 300 ఇళ్ళు, అవి మళ్ళీ ఒక ఫ్లాట్స్ కాదు, ఒక ఎత్తుగా కాదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కట్టుకునేటటువంటిది. టోటల్ ప్రాజెక్ట్ మనకి 33 ఎకరాల్లో అప్రూవల్ వచ్చేసిందండి. ఈ ప్రాజెక్ట్కి జస్ట్ పక్కనే మనకి ఒక హిల్ లాగా ఉంది, చిన్న కొండలాగా. సో ఇంకా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ రావు కాబట్టి అటు కొంచెం చివరిగా ఉండే వాళ్ళకి ఒక హిల్ వ్యూ లాగా వస్తుంది అనమాట, ఇటు వాళ్ళకి కాకుండా. సో మేము వెళ్ళినప్పుడు టోటల్ ఏరియా ఎట్లా ఉంది ఏంటో అంతా చూసేసి వచ్చాము. పక్కనే మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి మీరు ఒకవేళ అటు సైడ్ ఉన్న ప్లాట్స్ తీసుకుంటే మీకు మంచి వ్యూ ఉంటుందని చెప్పేసి పైన హిల్ వ్యూ పాయింట్ వరకు తీసుకెళ్ళి చూయించుకొచ్చారనమాట. మీలో ఎవరైనా చూడకపోతే నేను నిన్న కాకుండా మొన్న అప్లోడ్ చేశానండి వీడియో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చూస్తే ఆ లొకేషన్ ఎలా ఉందని మీకు అర్థమవుతుంది. చాలా ప్రశాంతంగా పచ్చదనంతో చాలా చాలా బాగుంది. అండ్ చాలా డిఫరెంట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇవన్నీ చదువుతా కూర్చుంటే ఏదో అడ్వర్టైజింగ్లో ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా సరౌండింగ్స్లోనే నియర్ బై డ్రైవ్లో ఉన్నాయని చెప్పారు. వీళ్ళ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ మాకు బాగా నచ్చాయి అనమాట. వాళ్ళు మనకు ఒక శివలింగం థీమ్ పార్క్ని, అలాగే ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, మీకు ఆ ఇమేజ్ మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉండేటటువంటి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, మంచి ఒక మగధ రాజ్యంలోకి మనం వస్తున్న ఫీలింగ్ వచ్చేది అనమాట, ఒక రాయల్ ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఆ ప్రాజెక్ట్ నేమ్ కానీ, ఆ ఎంట్రన్స్ థీమ్ కానీ, ఆ శివలింగం పార్క్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా నచ్చాయి. అండ్ వీళ్ళు ఆఫర్ చేసేటటువంటి ఎమ్యూనిటీస్ లైక్ కిచెన్ అండ్ డైనింగ్ ఉండేటువంటి 120 seat రెస్టారెంట్ ఉంటుంది కార్పొరేట్ మీటింగ్స్కి, అండ్ 150%. ఇంకా మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, నేను ఇవన్నీ చెప్తా. ఇవన్నీ చదవలేను, మొత్తం ఒక 10 ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గా ఇన్ని ఎమ్యూనిటీస్తో ఇచ్చేవాళ్ళది ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బయట వాళ్ళు ఇవ్వరా అంటే ఇవ్వరు అని నేను అనట్లేదండి, అలా ఇచ్చేవాళ్ళు చాలా హై ఛార్జ్ అయితే చేస్తారు. మనకి ఒక 17,000 బిలోలోనే వస్తుంది. సో తక్కువలోనే, అంత తక్కువలో ఇంత హై అండ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఇచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళమే అంతంత ఎక్కువ పెట్టి కొనలేకే కదా ఇంత దూరం వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా అంత రేట్ పెట్టలేం. కాబట్టి రీజనబుల్ ప్రైస్లో మనకి కూడా లగ్జరీగా రిచ్ పీపుల్ ఎలా ఎంజాయ్ చేస్తారు అటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్కి అయితే చూస్ చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళకి
వాళ్ళ లైఫ్లో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కొనుక్కోవడం బెస్టే, కానీ ఒక అపార్ట్మెంట్లో ఉండే లైఫ్కి ఒక ఇండివిజువల్ హౌస్లో ఉండే లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనకి ఒక మంచి ఇండివిజువాలిటీ అంటే మనం స్వంతంగా ఉండగలగడం, మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు. కానీ ఒక అపార్ట్మెంట్లో అటువంటి ఫ్రీడమ్ అయితే ఉండదు. అది ఎంత మనం ఎన్ని కోట్లు పెట్టి కొన్నా సరే. సో అలాంటప్పుడు మనం సొంతంగా కట్టుకోవాలి ఒక విల్లా కానీ ఇల్లు కానీ అంటే ఖచ్చితంగా ఓపెన్ ల్యాండ్ అయితేనే బెస్ట్ ఆప్షన్ అనేది నేను నమ్ముతాను. సో అలాగా బెస్ట్ ఆప్షన్ అయినటువంటి ఓపెన్ ల్యాండ్ ఎన్నో చోట్లు, అలాగే మేము ఏపీలో ఉంటూ ఏపీలో కాకుండా హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయడానికి. అసలు హైదరాబాద్ ఏంటి స్పెషాలిటీ? నేనేమి ఐటీ పార్కులు అవి ఇవి చెప్పనండి. మీరు ఇప్పటివరకు విననటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే అందరూ ఏంటంటే హైదరాబాద్లో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అదే చెప్తావు కదా అని మీరు అనుకుంటారు. కాదు, అంతకు మించిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే మన పిల్లలు చదువుతూ ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్తే ఇంకా పైన అంటే ఉన్న హైదరాబాద్ కన్నా ఇంకా బయటకు వెళ్ళే అవకాశమే ఉంటుంది. కాబట్టి మినిమంగా మనం ఒక మంచి లొకాలిటీ అంటే హైదరాబాద్లో మన పిల్లలు సెటిల్ అయ్యాక ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఉండాలంటే ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి ఒక మంచి లొకేషన్, అది కూడా ఎక్కడో కొట్టేసినట్టుగా కాకుండా అడవిలో ఒక మంచి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకి అప్రిసియేషన్ రావాలి. అది మళ్ళీ ఒక మంచి రెసిడెన్షియల్ జోన్గానే ఉంటూ మనకి అనుకూలంగా ఉండాలి. అండ్ మనం అమ్ముకున్నా కూడా మనం పెట్టిన పెట్టుబడికి ఇంకా మంచి లాభం వచ్చేలా ఉండాలి. ఏంటంటే మనము తీసుకున్న తర్వాత చక్కగా ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి సెక్యూరిటీ ఉంటుంది, మంచి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మనం తీసుకునే ప్లాట్. అంటే మధ్యతరగతి వాళ్ళమైనా చిన్నగానే ఉండాలని మనం కోరుకోం కదా, మనం కూడా లగ్జరీస్గా గ్రాండ్గా ఉండాలని అనుకుంటాం. కాబట్టి తెలివిగా రేట్లు అన్ని వైపులా పెరిగిపోయిన తర్వాత కాకుండా కొంచెం తక్కువ ఉన్నప్పుడే తెలివైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అప్పుడు మీరు తెలివిగా ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో మీరు హ్యాపీగా లీవ్ చేయడానికి మీకు ఉపయోగం అనేది ఉంటుంది. సో ఉన్న డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి వెంచర్లో, నేను చెప్పిందనే కాదు మీ మనసుకు నచ్చిన వెంచర్లో అయినా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది, మీకైనా మీ పిల్లలకైనా. ఒక మంచి రాయల్ ఫీల్ ఉండేటటువంటి గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి మనం వెళ్తూ వస్తూ ఉంటే కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి చోట ఫ్యూచర్లో పిల్లలు కొంచెం సెటిల్ అయ్యాక మేము మంచిగా విల్లా కట్టుకోవాలి అన్న ప్లాన్ తోటి ముందు చూపుతూ ఆలోచించి అయితే మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఎక్కడ తీసుకుంటున్నాము ఏంటి అనేది మీకు చెప్పాను కదండి. కాస్ట్లో హై అండ్ ఎమ్యూనిటీస్ తోటి ఒక మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అలాగే హైవేకి దగ్గరగా ఒక ఫేమస్ టెంపుల్ ఉన్నటువంటి నియర్ బై ఏరియాలో మంచి అప్రిసియేషన్ ఉన్న ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. మేము ఒక 400 యార్డ్స్ అట్లాగా తీసుకుందామని అనుకుంటున్నాము. అంటే 200 యార్డ్స్ ఉన్నాయన్నమాట. మనకి 165 ఉంటాయి, 170, 200, 240 ఇట్లా కట్ చేసిన లెంత్ని బట్టి డిఫరెంట్ ప్లాట్ సైజెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు మీ యొక్క డబ్బుల్ని బట్టి చూసుకుని ఎంత సైజు అంత తీసుకోవచ్చు. మేము ఒక 400 అనుకుంటున్నాము. మినిమం 400 లేదే మనకి కొంచెం స్పేషియస్గా అంటే పెద్దగా రాదు కదా. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కూడా తీసుకోవాలి అంటే మన వాట్సాప్ ఛానల్ నెంబర్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ నెంబర్లో నాకు ప్లాట్ అని చెప్పేసి ఒక మెసేజ్ చేయండి. ఇంకేం రాయద్దు, జస్ట్ ప్లాట్ అని వాట్సాప్ చేస్తే మీరు ప్లాట్కి సంబంధించి అడుగుతున్నారని నేను కుదిరితే మీకు అందులో వివరాలు అయితే షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెట్టారనుకోండి, వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఒక 10 to 15 ఇయర్స్కి మంచిగా వాల్యూ పెరుగుతుంది. మీరు పెట్టిన డబ్బుకి డబుల్ ట్రిబుల్ అయితే కంపల్సరీ వస్తుంది. కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళకైనా హయ్యర్ స్టడీస్కైనా కూడా హెల్ప్ అవుతుంది. లేదు మీరే సెటిల్ అవ్వాలి, ఇల్లు కట్టుకుని ఉండాలనుకున్నా కూడా కట్టుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం మధ్యతరగతి వాళ్ళని ఆలోచిస్తాం కాబట్టి 40,000, 50,000 అలాంటి చోట మనం సిటీ సరౌండింగ్స్లో కట్టుకోలేము. కాబట్టి కొంచెం దూరం వెళ్ళైనా డెవలప్మెంట్కి స్కోప్ ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది, మన అమౌంట్కి కూడా సేఫ్టీ ఉంటుంది, భయం లేకుండా మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు చక్కగా అక్కడ ఏదైనా ఒక చిన్న మన ప్లేస్ వరకు ఒక చిన్న అదేమంటారు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని 4 మొక్కలైనా పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి మెయింటైన్ చేయించుకోవచ్చు. లేదంటే మనం వచ్చినప్పుడు చూసుకుని వెళ్తూ కూడా ఉండొచ్చు అనమాట. సో ఎటువంటి భయం అయితే ఉండదు, మంచిగా ఉంటుంది. కాబట్టి మేము ఇక కన్విన్స్ అయ్యి తీసుకోవాలని అయితే అనుకున్నాము. సో ఇప్పుడు చెప్పినటువంటి వెంచర్లో కూడా నేను మాకు ఏవైతే చెప్పారో మాకు అనిపించిన పాజిటివ్ పాయింట్స్ మాత్రమే మీతో చెప్పానండి. మీరు కూడా ఫైనల్గా తీసుకోవాలని అనుకుంటే మీ వైపు చేయగలిగినంత రీసెర్చ్ చేసి అన్నీ ప్రాపర్గా కనుక్కున్న తర్వాతే హ్యాపీగా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రాపర్ థరోజ్ రీసెర్చ్ చేస్తే మీ మనసుకి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీకు నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే నచ్చితే మీరు కూడా హ్యాపీగా మగధాలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. నేను స్టిల్ మీ మనసుకి మీకు పూర్తిగా నమ్మకం కలగాలంటే మీ వైపు ప్రయత్నం మీరు చేసి మీకు నమ్మకం కుదిరాక మీరు రీసెర్చ్ చేసుకుని హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత ఎటువంటి డౌట్ అనేది ఉండదు. సో మన మెయిన్ మిడిల్ క్లాస్ మోటివ్ ఏంటంటే
తక్కువలోనే బెస్ట్ రావాలి, చీప్ అండ్ బెస్ట్. మనం తక్కువలోనే కొనుక్కోవాలి, కానీ ది బెస్ట్గా ఉండాలి. రిచ్ వాళ్ళైతే డబ్బులు ఎంతైనా పెట్టేసి కొనుక్కుంటారు, ఏమీ లేని వాళ్ళు అసలు ఏమీ కొనుక్కోరు, మనకి ఏమి లేదని హ్యాపీగా ఉంటారు. ఎటు వచ్చి కష్టాలన్నీ మన మిడిల్ క్లాస్ పీపుల్కి. మనం తక్కువలోనూ బ్రతకలేము, రిచ్గాను బతకలేము. సో ఈ మిడిల్ క్లాస్ లైఫ్ని సాటిస్ఫై చేసుకోవాలంటే మనమున్న సిటీలో కాకుండా ఇంకొంచెం దూరంగా వచ్చి కాస్త మన బడ్జెట్లో మన రేంజ్లో కొనుక్కున్నాం అనుకోండి, పోనీ ఇప్పుడు కాకపోయినా ఒక 5 లేదంటే 10 సంవత్సరాల తర్వాత అయినా అది పెరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఇండియాలో ఉండండి, అవుట్ ఆఫ్ ఇండియా ఉండండి, ఎక్కడైనా ఉండండి, హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్మెంట్. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్లో జస్ట్ ప్లాట్ అని పంపించండి, మీకు వివరాలు అవసరమైతే షేర్ చేస్తాను. ఇదే వీడియోలో హైదరాబాద్లోనే మేము ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నామనే నా కన్విన్సింగ్ పాయింట్స్ నేను కొన్ని నా మనసులో ఉన్నవి మీతో షేర్ చేస్తాను. వీడియో కొద్దిగా లెందీ అవుతుంది, ఇంతవరకు చాలు మా ప్రాజెక్టు గురించి మీకు తెలుసు అని అనుకుంటే ఇక్కడితో వీడియో స్టాప్ చేసేయచ్చు మీరు. అంటే అందరూ ఎంతసేపు చుట్టుపక్కల ఉండే డెవలప్మెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెడితే రేటు పెరుగుతుందా పెరగదా, ఏమైనా ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఉద్యోగాలు వస్తాయి లేదా, ఇవే చూస్తూ ఉంటారు. బట్ నా వరకు అయితే నేను హైదరాబాద్ని చూస్ చేసుకోవడానికి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం కన్సిడర్ చేస్తారంటే భౌగోళిక పరిస్థితులు, అంటే వాతావరణ పరిస్థితులు. మన హైదరాబాద్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనము కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. మనం జీవించడానికి ఒక అనుకూలమైన వాతావరణంతో పాటుగా భౌగోళిక పరిస్థితులు కూడా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కానటువంటి ఏరియా అనమాట. ఈ పాయింట్ నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ గురించి మాట్లాడేటప్పుడు నేను హైదరాబాద్నే వాళ్ళు ఎందుకు చూస్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక చోట ఇండస్ట్రీస్ పెడుతున్నాయంటే వాళ్ళు ఏం కన్సిడర్ చేశారనే ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారనమాట. అవి అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏరియల్ సర్వే చేసుకుంటారంట. ఏరియల్ సర్వే అంటే పైన కిందో తెలియదు కానీ ఏదో సంథింగ్ సర్వే చేస్తే ఇక్కడున్న భూమి ఎలాంటిది, ఈ భూమిలో మనము ఏదైనా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి మన డేటా సెంటర్స్ కానీ కంపెనీస్ కానీ ఏమైనా పెడితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఏదైనా మనకి నష్టం వచ్చే వాటిల్లే అవకాశం ఉందా, ఇట్లాగా రీసెర్చ్ చేసుకుంటే ప్రపంచం మొత్తంలో ఇంకా మిగతా ప్లేసెస్ ఐడియా లేదు కానీ హైదరాబాద్ కూడా చాలా మంచి సేఫెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏవి పెట్టినా కూడా ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నకి అన్ని కంపెనీలు అనేవి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణమయ్యాయి. అంటే వాతావరణ పరిస్థితులు చూసుకొని కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం సేఫ్, మన ఎంప్లాయీస్కైనా మనకైనా అని చెప్పి అనుకున్నాకి వచ్చారు. సో ఈ పాయింట్తోనే నేను కన్విన్స్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో క్లైమేట్ చాలా బాగుంటుంది ఎక్సెప్ట్ సమ్మర్లో కూడా విపరీతమైన వేడి ఉంటుంది, కానీ మనం ఎక్కువ చెమటతోటి ఇబ్బంది పడము. కానీ కంపేర్ టు ఏపీ ఇక్కడ మేము ఉంటున్న పరిస్థితులు అయితే లిటరల్లీ ఎంతసేపు ముద్దలాగా తడిసిపోతూ ఉంటాం అనమాట. అక్కడ ఏంటంటే కనీసం వాతావరణం డ్రైగా ఉంటుంది కానీ మనకు ఆ చెమట చిరాకు ఎంతసేపు అనీజీగా అనేది ఉండదు. ఒక పక్క అంతా తడిచిపోతూ ఉంటే మనం మన పనిని కూడా ప్రొడక్టివ్గా చేయలేమన్నమాట. సో ఒక్క 2-3 నెలల సమ్మర్ ఒక్కటి దాటిస్తే మిగతా వర్షాకాలం చలికాలం మనకి హాయిగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి పీస్ఫుల్ క్లైమేట్ ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది. ప్రకృతి వైపరీత్యాలకి దూరంగా ఉంటూ మంచి భౌగోళిక పరిస్థితులు కలిగి ఉండేది నేను కన్సిడర్ చేసుకున్న ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి చాలా బాగుంటుంది, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సాయంత్రం అయ్యేసరికి ఆ చల్లటి బ్రీజ్ మంచి ఎయిర్కి మనం హ్యాపీగా ఉండొచ్చు. థర్డ్ వచ్చేసి ఇప్పటికే ఫుల్లీ డెవలప్డ్. ఇంకా మీరు రాజకీయ నాయకులు ఎవరి పేరు నేను తీసుకోను, ఎవరైనా రానివ్వండి ఎవరైనా వెళ్ళనివ్వండి, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా డెవలప్ అయిపోయింది. మనమేమి ఇప్పుడు ఇంకెన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడినా ఇక్కడ వాళ్ళు అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళరు. మహా అయితే అక్కడ ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి కానీ ఇక్కడ నుంచి పారిపోవడం అయితే జరగదు. ఇక్కడ నుంచి ఏం తీసేసి అక్కడికి వెళ్ళిపోరు. కావలసినంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, కావాల్సిన హోటల్స్, అంటే ఒక కంపెనీ పెడితే కావాల్సిన రిసోర్సెస్ కానీ, భూమి ఉంది, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉండి మనం స్థిరపడితే మన పిల్లలు హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు, కావాల్సిన చదువులు, తర్వాత
మంచిగా ఉద్యోగాలు చేసుకోవడానికి ఉద్యోగ అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఉండాలి అని అనిపిస్తే ఇక్కడికి వచ్చి కొనుక్కున్న దాంట్లో ఇల్లు కట్టుకోనో విల్లా కట్టుకోనో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కాదు, మీరు ఎక్కడైనా ఉండండి, ఇక్కడ ఒక మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి వెంచర్లో కానీ ఎక్కడైనా మీరు ఒక స్థలం సేఫ్టీగా ఉన్న చోట కొనుక్కుంటే, వెంచర్స్లో అయితే సేఫ్టీ ఉంటుంది. ఓపెన్ ల్యాండ్స్ బయటే అనుకోండి నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి కబ్జా చేసేస్తారో, ఎవరు ఆక్యుపై చేసేసి ఆ రాత్రికి రాత్రి బిల్డింగ్స్ లేపేస్తారో మనకి తెలియదు. కాబట్టి ఆ నమ్మకం వల్ల మనము సేఫ్టీ ఉన్నటువంటి వెంచర్స్లో పెడితే వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూడా మన స్థలం దగ్గర ఏంటి అనేది అంత సెక్యూరిటీ ఉంటుంది కదా. కాబట్టి మేము ఇక్కడున్నా కూడా అక్కడ కొనుక్కుంటే మాకు ఆ భయం ఉండదు. కాబట్టి అలాగా ఒక నమ్మకమైన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కళ్ళు మూసుకొని ఒక 10 ఏళ్లలో మనము అది అవసరమైతే కట్టుకుని హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. లేదు అది వదిలేసినా కూడా మనం పెట్టిన రూపాయి 10 రూపాయలు అవుతుంది, కానీ తగ్గడం అయితే ఉండదు. డెవలప్మెంట్ పెరగడమే కానీ హైదరాబాద్లో డెవలప్మెంట్ తగ్గడం అయితే ఉండదు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరిగిందని, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయగలను. కాబట్టి నాకు ఆ భయం అయితే లేదు. ఎన్ని గవర్నమెంట్లైనా మారనివ్వండి, మహా అయితే వాళ్ళు పరిశ్రమలకి కొత్తగా వచ్చేవాటికి వీళ్ళు ఏమైనా రూల్స్ స్ట్రిక్ట్గా పెడితే వచ్చేవాళ్ళు వెనక్కిపోవడం ఏదో ఉంటుంది, కానీ వచ్చి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎక్కడికి పారిపోరు. సో ఇప్పటికే లాట్ ఆఫ్ ఇళ్ళు అంటే కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ, అన్ని సదుపాయాలు. ఎంత చిన్న ఉద్యోగస్తుడైనా ఎంత పెద్ద సుపీరియర్ ఆఫీసర్ అయినా చేయగలిగేటటువంటి అన్ని పరిశ్రమలు కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీరు చదువుకుని ఉంటే ఏ ఉద్యోగమైనా బిజినెస్ అయినా చేసుకుని హ్యాపీగా హైదరాబాద్లో బతికేయచ్చు. సో ఇన్ని ఆలోచనలు చేశాను కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అనేది నా టాప్ ప్రయారిటీ. ఇక్కడ ఇల్లు అన్నా ఉండాలి, విల్లా అన్నా ఉండాలి, కనీసం స్థలం అన్నా ఉండాలి. మీరు అమెరికాలో ఉద్యోగం చేసుకోండి, ఆస్ట్రేలియాలో చేసుకోండి, మీ దగ్గర డబ్బు ఉంటే ఇక్కడే అని చెప్పట్లేదు, హైదరాబాద్లో మంచి వెంచర్లో మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బుకు భరోసా ఉంటుంది. సెక్యూరిటీ ఉన్న చోట మంచి వెంచర్లో పెట్టుకుంటే. ఇన్ని విధాలుగా ఆలోచించాను కాబట్టి రాజకీయ పరిస్థితులు, మిగతా వీడియోల్లో వాళ్ళు క్రియేట్ చేసే ఫ్లక్చువేషన్స్కి మేమేమీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా హైదరాబాద్లో ప్లాట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాము. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు జనాభా పరంగా కానీ అవకాశాల పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ హైదరాబాద్ ఎలా ఉంది అని చూస్తే ఇట్స్ అన్ఇమాజినబుల్ అనమాట. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో మనం ఇప్పుడు ఉన్నాము, ఇప్పటి నుంచి మరొక 10 సంవత్సరాలు ఎలా ఉంటుందనేది మనం ఆలోచిస్తే పెరిగే జనాభా, అవసరాలు, విస్తరించేటటువంటి అంటే ఏమంటారు ఇంకా అంతా కూడా ఏరియా ముందు జరిగిపోతున్నాం. ఇంతకుముందు ఇంత ఏరియాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల మేర విస్తరిస్తూ అవకాశాలు కల్పిస్తుంది. మేబీ మనం అంత దూరం వెళ్ళకపోవచ్చు, కానీ వచ్చే జనాలకు అవసరమైన వాళ్ళు అలా అలా మూవ్ అవుతూ ఉంటారు. అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ క్లస్టర్స్గా డివైడ్ చేసి డెవలప్ చేస్తామని చెబుతున్నారు. కాబట్టి అది ఎటు అయినా కూడా సమానంగా డెవలప్మెంట్ అయ్యేలాగా చూస్తామంటున్నారు. కాబట్టి మనం అన్ని పక్కల డెవలప్మెంట్ని హ్యాపీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. క్లస్టర్స్గా డివైడ్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్ని ఆలోచించుకొని ఉన్న రూపాయిని తెలివిగా ఎక్కడెక్కడో పెట్టకుండా భూమి మీద పెట్టేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మన రూపాయి అలా అలా 1 పైసా 2 పైసా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం అయితే ఉండదు. అవసరమైతే అమ్ముకోవచ్చు, అవసరం లేకపోతే నచ్చితే ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే పిల్లల చదువులకు పెళ్ళిళ్ళకు ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలోచించుకొని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం మంచి తెలివైన విషయము అని మాత్రం నమ్మేది. ఎక్కడైనా ఉండనివ్వండి, ఇక్కడ పెట్టే రూపాయి ఎప్పుడూ తగ్గదు, ఏమీ కాదు. ఉన్నవాళ్ళు ఉంటారు, జరిగే భవిష్యత్ అనేది అలా రొటీన్ వెళ్తుంటుంది. కాకపోతే చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్కి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు. మనకి క్లారిటీ ఉందనుకోండి, మనం వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను మీకు ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే హ్యాపీగా మనం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు.